మార్కెట్ సైడ్ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఈ లెక్కురి డ్యామ్ బ్యాక్ సైడ్ వచ్చినాం. సూపర్. చేపలు అయితే పుష్కలం. చేపలు తినటం అయితే ఇది తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. బత్తాయి జ్యూస్, నారింజ జ్యూస్, మస్కట్ మస్కట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి నాగార్జున సార్కి తెచ్చినాం. సెకండ్ టైం అనమాట. ఈ ఇయర్ లో సెకండ్ టైం మళ్ళీ గేట్స్ ఓపెన్ చేసిరంటే వచ్చినాం. ఇప్పుడైతే 26 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. ఇక మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే వచ్చినాం. ఇప్పుడైతే పిల్లలు ఎవరు చూడలే అని చెప్పి వీటికైతే వచ్చినాం అనమాట. నాగార్జున సాగర్, హైదరాబాద్ టు నాగార్జున సాగర్. ఇప్పుడైతే బ్రిడ్జి దగ్గర అయితే ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఆంధ్ర సైడ్ కి వెళ్ళి అయితే చూపిస్తాం. ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ రెండు సైడ్లు అయితే చూద్దాం. లొకేషన్ ఎట్లుంటది ఏందనేది అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే బ్రిడ్జి మీద అయితే ఉన్నాం. ఇప్పుడు చాలా మంది అయితే ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి ఆంధ్ర బార్డర్ దాటుతారు. ఇక్కడ తెలంగాణ బార్డర్, అక్కడ ఆంధ్ర బార్డర్. మనకి బోటింగ్ వచ్చేసి ఆంధ్ర బార్డర్ సైడే ఉంటది. ఇప్పుడు వచ్చేసి మనం ఆంధ్ర బార్డర్ లోపలికి అయితే వచ్చేసినాం. నాగార్జున సాగర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. 26 గేట్స్ అయితే ఓపెన్ చేసిరు. ఇక్కడికి వెళ్ళి అయితే వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం. మొత్తం పైకి నాగార్జున సాగర్ బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూద్దాం అక్కడ బోటింగ్ ఉంటే ఎగ్దాం. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి బోటింగ్ చూసి వచ్చేద్దాం, మళ్ళీ కిందికి వద్దాం. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ మొత్తం బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసినాం. ఈ పిల్లలు అయితే మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసినాం. బోటింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది. బోటింగ్ బాగుందా? చూసినావా? ఇది ఎప్పుడు చూడలేక ఇటు సైడ్ తెప్పలాంటి బోట్. బోటింగ్ అట ఎక్కుతారా? ఎక్కుతారు. ఎంత ఎంత బాగుందా? మా వాళ్ళు కింద పడతారని భయం మాకు. ఇవన్నీ మెట్లు ఉన్నాయి, కింది దాకుంటాయి మెట్లు. వద్దు ఆ బోట్ పోతున్నావా? అరే పోతున్నావా? తడుపుకో, కాళ్ళు తడుపుకోవాలరా ఇక్కడికి వస్తే. అవమాల అయ్యో తడుపుకోవాలి, నిజంగా తడుపుకోవాలి, కాళ్ళు తడుపుకోవాలి. ఈయన బాధ ఈయనది. తడుపుకో పో వర్షపో. తడుపుకోండి, తడిపినా ఇప్పుడే. ఇడి తడిపిన. దీక్షిత్ వద్దురా, ఏం లెక్కురి. కాళ్ళు మొత్తం గీడ తడుపురా. మరి ముంగట ఇప్పుడైతే మనం
డ్యామ్ నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్ సైడ్ వచ్చినాం. డ్యామ్ బ్యాక్ సైడ్ వచ్చినాం. మా వాడు వీడియో చూపించాడు. నాగార్జున సాగర్ బ్యాక్ బోటింగ్ ఎక్కడికి అన్నట్టు ఇక్కడికి వచ్చినాము, కానీ బోటింగ్ నడుస్తలేవు. తెప్పలాంటి బోట్ టూరిజం బోట్ అటు సైడ్ 200 రూపీస్, అది 300 రూపీస్. పిల్లలకైతే 50 రూపాయలు. తెప్పలాంటి బోట్ అయితే ఎక్కాం అనుకున్నాం కానీ పిల్లలు రాని ఎక్కలేక. చలో అన్నీ బార్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. ఇక రూమ్స్ ఇటేమో ఇక బోటింగ్ అని ఏం కాకపోతే ఇక బోటింగ్ ఏపీ టూరిజం బోటింగ్ ఈ రోజు అయితే బంద్ ఉంది. ఈరోజు ఎంత తారీఖు? 28 ఇవాళ 28. రేపు అయితే మా బిడ్డ బర్త్డే 29. సెలబ్రేషన్ నాగార్జున సాగర్ అయిపోయింది. బ్యాక్ సైడ్ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకనే గేట్స్ అయితే బంద్ చేసిరు. బోటింగ్ బంద్ అయింది, బోటింగ్ అయితే ఏం లేదు. ఇక్కడైతే మనకి నాగార్జున సాగర్ డ్యామ్ పోనీకి నడవనికి ఉంటది. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ కిందికి అయితే వచ్చేస్తున్నాం. పైకించి మళ్ళీ వస్తుంటే వ్యూ అయితే చూడండి ఎంత బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే పైకి పోయి మళ్ళీ కిందికి వస్తున్నాం మనం. బ్యాక్ సైడ్ వాటర్ నాగార్జున సాగర్ డ్యామ్ వెనక సైడ్ అయితే వెళ్ళి మళ్ళీ కిందికి అయితే వస్తుంటే ఇట్లా వ్యూ అయితే బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. వాతావరణం గిట్ట చాలా కూల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర సైడ్ నుంచి అయితే చూపిస్తున్నా, మన తెలంగాణ సైడ్ నుంచి అయితే నెక్స్ట్ ఇప్పుడైతే చూద్దాము, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే ఆంధ్ర సైడ్ నుంచి ఇది వచ్చేసి ఆంధ్రాకి వెళ్ళి అయిపోయింది. ఇది ఆంధ్ర. మా దగ్గరకు వస్తే వద్దురా బై. వీళ్ళ ఫ్యామిలీ అయితే ఫస్ట్ వీళ్ళకైతే ఏం తెలియదు, వీళ్ళకి ఇప్పుడే వచ్చింది ఫస్ట్. ఓపెన్ అయితే అయినాయి గేట్స్ అయితే. బాగుందా? చేపలు అయితే పుష్కలం, చేపలు తినేటోళ్ళు అయితే పుష్కలం. ఇటు అయిపోయింది, ఇక అటు వెళ్తున్నాం. ఆంధ్ర అయిపోయింది, తెలంగాణకి వెళ్తుంది. తెలంగాణ అక్కడ సైడ్ చూపిస్తా, అక్కడ సైడ్ వ్యూ ఎట్లా. చలో రైట్ పోదామా? అయిపోయింది కొన్నాడు. ఇక మా బిడ్డ కార్ మీద కూర్చుంటుంది, కార్ చిన్న బిడ్డ కూర్చోరి. అట్లనే నడు. ఇక ఇటు 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 ఇక్కడ పాప కనిపిస్తలేదు. ఏం చేసిరు వచ్చి? నడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ అయితే అయిపోయింది, మళ్ళీ అక్కడ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం మనం. తెలంగాణ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే జనాలు అయితే చాలా తక్కువ. 26 గేట్స్ అయితే ఓపెన్ అయితే చేసిరు, తొందరగా వెళ్ళి చూడండి. బాగుంది, సీనరీ అయితే బాగుంది, చాలా బాగుంది. మొన్న 28 ఆగస్టుకి అయితే వెళ్ళినాం మనం. చాలా మంది అయితే వస్తుర్రు. ఇంకా మొన్నటిదాకా అయితే బంద్ ఉన్నాయంట, మళ్ళీ ఓపెన్ చేసిరు, రీఓపెన్ చేసిరు. సెకండ్ టైం వస్తున్నాం మనం. మన బ్యాచిలర్ అయితే వచ్చినాం, ఫ్రెండ్స్ తోటి అయితే వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ చూస్తుంటే ఫ్యామిలీ తోటి అయితే వచ్చినాం. ఇప్పుడైతే మనం ఆంధ్ర సైడ్ బార్డర్కి అయితే అక్కడ వెళ్ళి ఇక్కడ దాకా వచ్చినాం. మళ్ళీ తెలంగాణ వెళ్తున్నాం. మళ్ళీ ఆంధ్ర బార్డర్ అయిపోయింది, తెలంగాణ. ఇది మనకు వచ్చేసి తెలంగాణ బార్డర్ నల్గొండ కిందకి అయితే వస్తుంది. మనం ఇప్పుడైతే తెలంగాణ బార్డర్ ఇక్కడ గిట్ట చూద్దాం ఒకసారి. ఖాళీ ఉంది ఇప్పుడైతే, ఈ రోజు అయితే. అటు ఇది తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఇది మస్తు ఉంటుంది ఇక్కడ లొకేషన్ మాత్రం. ఇక్కడ వచ్చేసి మనకి పాత బ్రిడ్జ్ అయితే, ఇక్కడ ఫస్ట్ బ్రిడ్జ్ ఇక్కడనే ఉండే. ఇక్కడ టెంపుల్ గిట్ట మునిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. వాటర్ ఫ్లోటింగ్కి అయితే టెంపుల్ మునిగిపోయింది. ఇక్కడ పాత బ్రిడ్జ్ కూలిపోయింది, మళ్ళీ తర్వాత ఆ బ్రిడ్జ్ కట్టిరు. ఇది వచ్చేసి పాత బ్రిడ్జ్, ఇది సగం ఉంటుంది. ఇది ఇక్కడ సైడ్ సగం ఉంటుంది, అక్కడ సైడ్ మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి గిట్ట లొకేషన్ మాత్రం బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి
ఇంకా కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి బాగుంటది. అక్కడ సైడ్ ఒక సైడ్ మంచిగా ఉంటది, ఇక్కడ సైడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కొంచెం దగ్గరగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి కార్లు అయితే చాలా మంది వస్తూనే ఉన్నారు. చాలా ఫ్యామిలీస్ అయితే వస్తారు చూడడానికి. అయితే 26 గేట్స్ అయితే ఓపెన్ అయితే చేసిర్రు. వెళ్ళి తొందరగా వెళ్ళి అయితే చూడండి. బాగుంది, లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. మేము ఇన్ని గేట్స్ ఓపెన్ ఉంటాయి అని అనుకోలేదు, మామూలుగా కొన్ని ఓపెన్ ఉంటాయి అనుకున్నాం. ఇప్పుడైతే నాగార్జున సాగర్ డ్యామ్ చూడండి, ఇక్కడ సైడ్ నుంచి తెలంగాణ సైడ్ నుంచి మనకి 26 గేట్స్ అయితే ఇట్లా ఓపెన్ అయితే చేసారు. బాగుంది, లొకేషన్ బాగుంది. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. బత్తాయి జ్యూస్ దాతావా? వాళ్ళు అడుగుతురు, తాగుతావా? వెళ్ళి ఏం చేస్తావు? దిగినాము ఇప్పుడే. అక్కడ 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 అన్నీ అయిపోయినాయి. ఇక్కడ సైడ్ అయితే బత్తాయి జ్యూస్, నారింజ జ్యూస్ అయితే అమ్ముతారు. ఇక్కడైతే కొంచెం దగ్గర ఉంటుంది. వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఇప్పటికే మస్తు అయిపోయింది. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా అవుతుంది. బ్యాక్ సైడ్ వాటర్ గిటే ఇందాక చూపించిన కదా, అక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ గిట వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకనే గేట్స్ అయితే ఓపెన్ అయితే వేసారు మనకి. చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇక్కడైతే నారింజ జ్యూస్ అయితే వేసారు, అక్కడ బత్తాయి జ్యూస్ చేస్తారు. చాలా మంది ఉంటారు ఇట్లా అమ్మేటోళ్ళు అయితే ఇక్కడ. ఇంకా వేస్తుందా ఊరికి? బత్తాయి జ్యూస్, నారింజ జ్యూస్ ఎంత అమ్మా? 30 రూపాయలా? 30 రూపాయలు అట. వచ్చిన వాళ్ళు దాగురు ఈడ. 30 రూపాయలకు బత్తాయి జ్యూస్. 30-40? 30-40 సీజన్ బట్టి. మీరు గిటనా? మీ తాగేటోళ్ళ ఆంటీ పాప కష్టపడుతుంది. కారు అక్కడ, ఇక్కడ జ్యూస్ ఫ్రెండ్స్ తాగుతురు. మన హైదరాబాద్లో లేదంటే ఇక్కడ తాగుతారు. అరే పండు, ఇక్కడ పండుతాయా? బాగుందా? సూపరా? వర్షు బాగుందా? మానిక మీ మమ్మీకి తాగుతుంది. చలో చలో. మీ డాడీ మొత్తుకుంటున్నాడు. బాయ్ బాయ్ నాగార్జున సాగర్, బాయ్ 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 బాయ్. చలో రైట్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాగార్జున సాగర్ అయిపోయింది. ఇక వెళ్తున్నాం, ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. లాస్ట్ కాదు, లాస్ట్ చూడండి, నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ తీసుకుంటాం, మస్కట్. అక్కడికి వెళ్ళాక చూద్దాం. అందరికి చాయే, పిల్లలకి అందరికి ఐస్ క్రీమ్స్, పిల్లలకి అందరికి ఐస్ క్రీమ్స్, లేకపోతే జ్యూస్. జ్యూస్ ఉంటే ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ ఉంటే, లేకపోతే లేదనుకుంటే మీరు కట్ అయిపోండి, వెళ్ళిపోండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్కట్ ఐస్ క్రీమ్. ఇప్పుడు వచ్చేసి మనం నాగార్జున సాగర్కి వెళ్ళి కొంచెం టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ దాటంగానే మనకు హైదరాబాద్ వస్తుంటే మనకు మస్కట్ ఐస్ క్రీమ్ ఉంటుంది. ఇక్కడ డైరీ ఫామ్ ఉంటుంది పెద్దది. ఇక్కడ ఐస్ క్రీమ్, చాయ్, మిర్చీలు అన్నీ అమ్ముతారు. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఏం లేవు, ఐస్ క్రీమ్, చాయ్ ఒకటే ఉంది. రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయి మనకి.
వీళ్ళే తయారు చేసి ఇక్కడనే అమ్ముతారనమాట. డైరీ ఫామ్ వీళ్ళది మొత్తం, మస్కట్ వాళ్ళది. एक मैंगो का दे, मैंगो चाय नाक చెప్పలేరా टोकन चाय की टोकन इधर ही टोकन इधर आता है. जाओ मैंगो ఇస్తున్నా తీసుకో తీసుకో చాయ్ అంతే చాయ్ ఫోన్ పే పడేయమని చెప్పినావా కొంచెం ఒక స్పూన్ చాయ్ తాగుతుండ్రు మిర్చి లేవంట ఇంకా కావాలంటే మీరు మంచిగా రండి 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 వీలే ఫ్రీ మాకు ఫ్రీ రండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తే మాత్రం ట్రై చేయండి.